హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఒక 10 వరకు తీసుకున్నాము. ఎండుమిర్చి లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మీ క్వాంటిటీకి తగ్గట్లు యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మేము సగం కట్ట వరకు తీసుకున్నాము కొత్తిమీరని, అంటే ఒక 2 బౌల్స్ వరకు. సో కొత్తిమీరని లైట్గా వేయించుకోవాలి, పచ్చివాసన కొంచెం పోయేంత వరకు. సో లైట్గా వేయించుకున్న తర్వాత మనకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వస్తుంది. ఒకసారి టేస్ట్ చేసి చూసుకోవచ్చు, అంటే వేగిందా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, మీ సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర, అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే ఈ కొత్తిమీర కూడా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, కొత్తిమీర పచ్చడి రెడీ. ఇవి మీరు బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు, అలాగే రైస్లో కూడా తీసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.